హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి యూట్యూబ్లలో కానీ ఇన్స్టాలలో కానీ ఫేమ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ వాళ్ళకు వీలు పడినంత, వాళ్ళు చేయదగినంత, వాళ్ళకి నచ్చిన ప్యాషన్ని ప్రపంచానికి చూపించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే మనం చాలామంది ఫుడ్ బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఓకే, బిజినెస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎవరి టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇందులో కూడా అది మనకి మంచి విషయం. కానీ అట్ ద సేమ్ టైమ్ దీనికి సంబంధించి లైసెన్సెస్ ఉండాల్సిందే. నార్మల్ ఒకటి రెండు వస్తువులు అమ్మడం లేదా బిజినెస్ చేయడం అది వేరే తరహా. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. లైక్ పాయిజన్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఎట్లాంటివి అయినా రావచ్చు, క్వాలిటీ చెకప్స్ ఇలాంటివన్నీ ఉండాలి. సో ఈ తరహాకి వచ్చినప్పుడు ఈ ఫుడ్ బిజినెస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అండ్ ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఈ మధ్య కాలంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ ఫుడ్ బిజినెస్ చేసిన వాళ్ళ తరహాగా. సో వాటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ సెకండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కుమారి ఆంటీ లాంటి సెటప్స్ ఉన్నాయి. అవన్నీ స్ట్రీట్ వెండర్స్. స్ట్రీట్ వెండర్స్కి కొంచెం అంటే పెద్దగా ఎవరేం అనలేరు. వాళ్ళని పద్ధతిగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కకృతి పడే వాళ్ళు కూడా ఉంటారులే. ఇప్పుడు కర్రీ పాయింట్స్ ఇవన్నీ కూడా స్ట్రీట్ వెండర్స్ కిందకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఆన్లైన్ కల్చర్ పెరిగిన తర్వాత అందరూ ఆన్లైన్లో అమ్ముకోవడం. మీకు జంతికలు చేస్తాం, బొద్దింకలు వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం, మా నెంబర్ ఇది, వెంటనే వాట్సాప్లో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మొత్తం మేము వండిందంతా మీ మోహన కొడతాం, మాకు ఇంత పంపండి. ఇలా చాలామంది ఉన్నారు. పద్ధతిగా వండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూపిస్తారు కొంతమంది. నాకు ఒక ఆవిడ ఇష్టం, తెలంగాణ వంటలు చేస్తుంది, లచ్చవ్వ అనుకుంటా ఆవిడ. పాపం నూనె మేము ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడమండి, ఈ ఆయిల్ అండి వాడుతున్నామని నీట్గా చూపిస్తుంది. ప్రైజెస్ కూడా పెద్దగా ఏమి ఉండవు, చాలా నామినల్. అయ్యో మీరు ఎలా బతుకుద్దో అనిపిస్తుంది కొన్నిసార్లు. అండ్ మనం స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందే పూరీలు పొద్దుటి నుంచి అదే ఆయిల్లో, వడలు అందులోనే, బజ్జీలు అందులోనే, పునుగులు అందులోనే వేస్తారు. అయినా మనం తింటాం, అదే డబ్బులకి ఇచ్చేసి వస్తాం. బేసిక్గా ఏంటంటే అవన్నీ ప్రమాదకరమే. ఈవెన్ ఆ విధంగా చూసుకుంటే స్ట్రీట్స్ మీద ఏం ఉండవు. మీకు తెలిస్తే ఒకసారి బంజారా హిల్స్లో, నందినగర్లో సంత జరుగుతుంది, వారం వారం సంత. ఒకడెవడో మోమోస్ తెచ్చాడు, అది తిని ఒక ఆవిడ చనిపోయింది. ఒక 20-30 మంది వరకు హాస్పిటల్ పాలయ్యారు. ఏమైందో ఎవరికి అర్థం కాలే, మోమోస్ వల్ల అని. మోమోస్ వల్ల అంటే మోమో వాడు వండిన విధానం వల్ల కాదు, సాస్ కెచప్ ఉంటుందా. నువ్వు కూడా చూడు, ఫ్రైడ్ రైస్ షాపులకు కానీ బేకరీస్ కానీ వెళ్ళినప్పుడు ఇలా సాసులు పెడతారు. పైన పెద్ద మూత ఉంటుంది ఇలా షార్ప్గా, కింద ఇలా ఉంటుంది, ఆయిల్ డిస్పెన్సర్ లా ఉంటుంది, దాంట్లో సాస్ వస్తుంది. అది ఇప్పుడు ఇంత బాటిల్ సాస్ అయిపోయింది, ఇంత ఉంది, లాస్ట్ అడుక్కొచ్చింది. ఏం చేస్తాడు వాడు? కలపర్లే, బట్ అవి కలపండి నేను చూడలే. వాడు ఇన్నోసెంట్ గా మళ్ళీ నింపుతాడు. ఇది అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఫిల్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫిల్ చేసే కంటెంట్ కొత్తదే, అడుగును ఉన్నది ఎప్పుడో ఎక్స్పైర్డ్ కదా. ఈ ఎక్స్పైర్ ఇది ఆల్రెడీ నీ కొత్త దానికి అటాచ్ అయితే ఏమైంది? ఆటోమేటిక్ పాయిజన్ అవుతుంది. అంతే, సింపుల్ ఫండ్. మనకు తెలియక తినేస్తా ఉంటాం. నీకు అర్థమైందా? యాక్చువల్గా ఏం చేయాలి? అడుక్కొచ్చాక వాడు దాన్ని పడేసి క్లీన్ చేసి హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసి నీట్గా ఆరబెట్టి తర్వాత మళ్ళీ కొత్తది రీఫిల్ చేయాలి. మినిమం క్లీనింగ్ అనేది మెయింటైన్ 100%. 99 బేకరీస్లో 99 ఈ ఫ్రైడ్ రైస్ షాప్స్లలో వీళ్ళు చేసే పని ఇది కాదు. అయిపోతే ఫిల్ చేస్తారు. ఆ చివరిది ఎప్పుడో ఎక్స్పైర్ అయ్యి వస్తుంది. దానివల్ల ప్రాణాలు పోతే. ఆల్రెడీ మన ఇదేంటి బంజారా హిల్స్ ఇష్యూ అదే. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫుడ్ బయట అమ్మే వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారో తీసుకోరో కూడా మనకు తెలియదు మోస్ట్లీ. అందుకని చెప్పేసి ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక కొత్త కంపెనీ చిప్స్ అమ్మాలన్నా, పచ్చళ్ళు అమ్మాలన్నా, పకోడీ అమ్మాలన్నా, ఏం చేయాలన్నా కూడా, చివరికి అటుకులు మిక్చర్ అమ్మాలన్నా కంపెనీకో రిజిస్ట్రేషన్ ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్. నువ్వు పనిలో పెట్టుకున్న వాళ్ళందరికీ లేబర్ లైసెన్స్ ఉండాలి. సీరియస్లీ
అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు FSSAI నుంచి ఆమోదం పొందాలి. నీ దాని మీద FSSAI ఉంటే ఓకే. నెక్స్ట్ నీది వెజ్జా నాన్ వెజ్జా ఆ మార్పు కూడా అక్కడ పెట్టాలి. ఇలా మనం చూసుకున్నట్టయితే చాలా మంది చిన్నపాటి బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడాలి, తప్పు లేదు. నీ కోరిక ఉన్నంత మాత్రం సరిపోదు, ఇవన్నీ కూడా చేయాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకు రామోజీరావు పచ్చళ్ళు 100 రూపాయలు వచ్చిన దానికే కొంటున్నారు. వీళ్ళు ఎందుకు కొనట్లేదు అంటే వాడు నీట్గా ఎక్స్పైరీ డేట్ రాస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రాస్తున్నాడు, అందులో ఏమేమి ప్రిజర్వేటివ్స్ వేసాడో కూడా వెనకాల మెన్షన్ చేస్తున్నాడు విత్ పర్సెంట్లతో కలిపి మేము వాడినవి ఇవ్వండి అని. నువ్వు వాళ్ళు పెట్టవు. ముందు అలైక్య చిట్టి అని ఒక స్టాంప్ ఉంటుంది, వెనకాల దాని రేట్లు ఉంటాయి. నువ్వు ఎప్పుడు తయారు చేసినావో చెప్పవు, అది ఎప్పుడు పాడేసేస్తుందో చెప్పవు, ఇప్పుడు వరకు తినాలో తెలియదు. తిన్న తర్వాత ఒకవేళ నా నోట్లో నురుగులు వచ్చాడు ఇట్లా అయ్యాను అనుకో, అప్పుడు ఓహో పచ్చడి పాడైందని అప్పుడు తెలుసుకోవాలి నేను, లేకపోతే అంతే. లేదా పచ్చడి పాడైందా చూస్తే. సో అందుకని చెప్పేసి చాలా మందికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని ఆన్లైన్లో అమ్మే వాళ్ళందరినీ, మీ మంచోళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ కర్మ నేనేం చేయలేను కదా, చాలా మంది అన్నీ తీసేసి FSSAI పర్మిషన్ ఉంటేనే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వీళ్ళు బిజినెస్ చేసుకోవాలి. లేదంటే వీళ్ళు చేయడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు అమ్మేది ఫుడ్ కాబట్టి. ఈవెన్ స్ట్రీట్ ఫుడ్స్ అయినా సరే నీకు తెలియదు ఎంత భయంకరమైన ఫుడ్ మనమే ఇష్టంగా తింటామంటే. షార్మా ఉంటుంది, మైనీస్ అనేది, మైనీస్ ఎలా చేస్తారంటే బ్యాన్ చేశారు కూడా కదా ఈ మధ్య. చేశారులే, మైనీస్ బ్యాన్ చేశారు, స్ప్రెడ్స్ బ్యాన్ చేయలేరు. ఇప్పుడు మైనీస్ స్ప్రెడ్స్ అయింది. నీకు ఇంకోటి చెప్పనా, బెనిఫిట్ షో బంద్ కదా, మళ్ళీ 9 గంటలకి ముందు రోజు షోలు పడుతున్నాయి. వాటిని ఏమంటున్నారు, అడిషనల్ షోస్ అంట, ప్రీమియర్ షోస్. బెనిఫిట్ అయ్యే చిచ్చి మా సినిమా మేము బెనిఫిట్ షోస్ ఏమండి తొక్కిసలాట్ అయింది, మేము ప్రీమియర్ వేసుకున్నాం అంటే. అర్థమైందా? ఇప్పుడు ఇదే ఈ మైనీస్ ఏంటి, మైనీస్ బంద్ కానీ స్ప్రెడ్స్ ఆర్ అలౌడ్, డిప్స్ ఆర్ అలౌడ్. సో అవి నడుస్తున్నాయి. షవర్మా మీద మైనీస్ ఎలా తయారవుతుంది అంటే ఎగ్ పాలు కలిపిని గ్రైండ్ చేస్తే అయ్యిద్ది ఆ క్రీమీ టెక్స్చర్. ఓకేనా, అది దాని ఎక్స్పైరీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ దాంట్లో ఇంకా రకరకాలు కలుపుతారు ఫ్లేవర్స్, ఉప్పులు కారాలు పప్పులు అడ్డమైన చెత్త అంతా వేసి ఏవో సీజనింగ్స్ అనేసి చేస్తారు. దాన్ని ఎప్పుడు కూడా నువ్వు వేడి చేయకూడదు. అందుకని చెప్పేసి ఇంటర్నేషనల్ మెక్సికన్ డిషెస్లో చూడండి, నీ బర్గర్ అయిన తర్వాత వాడు మైనీస్ వేసి ఇస్తాడు, అయ్యాక మైనీస్ వేసి సబ్బులో పర్ఫెక్ట్గా ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే మైనీస్ వేసి బేకరీస్కి వెళ్తే వాడు మైనీస్ వేసి ఓవెన్లో వేడి చేస్తాడు. అది ప్రమాదం నీకు. అలా తినకూడదు, అలా తినకూడదు. కానీ మనం ఏం చేస్తాం, షవర్మా దగ్గర వాటి చక్కగా మలమల కలిగే స్టవ్ మీద వేంపి ఇస్తాడు మనకి. కొంచెం బాగా వేంపు, అదే సిటీటను అన్ని మనమే చెప్తాం, తింటాం కూడా దాన్ని. సో మోస్ట్లీ ఫుడ్ చాలా వరకు పాయిజనసే ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ ఆన్లైన్లో వెండర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుకోవాల్సి ఉంటే అలైక్య చిట్టి వల్ల, అంటే వీడు పెట్టేదే చెండాలం, మళ్ళీ అది కొనకపోతే తిట్లు. ఎరా నీ మొహం తినేదే మొహమేనా, అసలు తినే మొహమేనా అనేది, ఎప్పుడన్నా తిన్నామంటే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% రాంగ్. ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ అట్లీస్ట్ ఈ ఇష్యూ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆన్లైన్ వ్యాపారులందరికీ కూడా నోటీసులు పంపేసి, అదొక సైబర్ నేరం. అది సింపుల్ చెప్పాలంటే, నువ్వు ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, వాడిని ఇంటికి బజ్జీలు పంపిస్తున్నాడు. నువ్వు మనీ ట్రాన్సాక్షన్ చేస్తే నీ ఇంటికి జంతికలు వస్తున్నాయి, నీ ఇంటికి సకినాలు వస్తున్నాయి. మంచో కాదో నీకు తెలియదు, వాడు ఎక్కడ చేశాడో. నీకు మాత్రం చాలా బాగా వండుతున్నావండి అని చూపిస్తున్నాడు నీకు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలా చేసేవాళ్ళు కూడా, మంచిగా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడవాళ్ళు. బిజినెస్ మొత్తం కూడా ఇలాంటి ఇష్యూస్ చేయండి. మంచి వాళ్ళు నిజంగా చేస్తే హ్యాపీగా నీట్ ప్యాకింగ్ పెట్టుకోండి, FSSAI పర్మిషన్ తీసుకోండి, ముందుకెళ్ళండి. తప్పేంటి అలా.